ప్రైజులో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. మేము కూడా బాగానే ఉన్నాం. మీరు చేసే ప్రార్థనను బట్టి మేము కూడా సజీవులుగా ఉండగలగటానికి గల కారణం ఒక కారణం ప్రభు మనలను జ్ఞాపకం చేసుకున్నందున ఈరోజు వరకు కూడా మనము సజీవులుగా నిలిచి ఉండటానికి ప్రభు ఇచ్చిన ఆ కృపను బట్టి ప్రభుకి ఎంతగానో రుణస్థలమై ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రేమైన బర్లరా, దినాన్ని చూడాలని ఎంతోమంది ఆశించినట్టు వారు ఎంతోమంది దినాన్ని చూడలేకపోయారు. అయితే నిన్ను నన్ను కూడా సజీవులుగా ఎందుకు ఉంచాడో దేవుడు, నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు కనుక మనల్ని సజీవులుగా ఉంచగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రేమైన వర్లరా, బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది మనకు ఎదురవుతూ ఉంటారు. అనేక మంది పడిపోయిన వారు ఉన్నారు, అనేక మంది నిలబడ్డ వారు కూడా ఉన్నారు. ఆమె మొదట మన జీవితంలో కూడా ప్రారంభంలో ఉన్న ఆ ఉజ్జీవం చివరి వరకు ఎందుకు ఉండలేదు అని అంటే, ఎదిగి గొలిది కూడా మనం ఏమవుతున్నాం తెలుసా? గర్విష్ఠులుగా మారిపోతున్నాం. అందుకనే బైబిల్ గ్రంథం సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు కదా, మరణానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వము నడుస్తుంది అని అంటున్నాడు. ఆమె ఒక మనిషికి గర్వము అన్నది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనిషి పడిపోవటానికి చాలా అవకాశం కలిగిన. బైబిల్ గ్రంథంలో మనము దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆ వ్యక్తి పేరు ఉజ్జియా. ఆమె ఆ ఉజ్జియా దేవుణ్ణి అనుసరించినంత కాలం 25వ సంవత్సరాన్ని రాజుగా అతను అభిషేకించారు. అయితే అక్కడి నుండి కూడా ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ప్రతి విషయము, ప్రతి సలహా ఎవరి దగ్గర తీసుకునేవాడంటే మనుషుల దగ్గర తీసుకునే వ్యక్తి కాదైన. ఎవరి దగ్గర తీసుకునేవారంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారించేవాడంట. ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళి విచారిస్తే దేవుడు తనకి ఆ జవాబు దయచేసేవాడు. ఆ జవాబును బట్టి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో విజయము కలిగేది విజయాకు. ఆమె అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమునొక్కడనంట దేవుడు ఉజ్జియాను